హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. గౌతమ్ పట్ల బిగ్ బాస్ టీం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? నిఖిల్ ని విన్నర్ చేయడం కోసం గౌతమ్ తొక్కేశారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం నేటి గౌతమ్ బిగ్ బాస్ జర్నీ వీడియో. బిగ్ బాస్ టీం తో పాటు హోస్ట్ నాగార్జున కూడా గౌతమ్ పట్ల కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారని, అతన్ని కావాలని తొక్కేస్తున్నారని మొన్నటికి మొన్న ఫైనలిస్టులను ప్రకటించే విషయంలో కూడా గౌతమ్ ను తొక్కి నిఖిల్ లేపడానికి చూశారంటూ పెద్ద ఎత్తున బిగ్ బాస్ షోపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలంటే ఒక్క వీడియోతో సమాధానం ఇచ్చేశారు బిగ్ బాస్ టీం. లైవ్ ఎపిసోడ్ లో గౌతమ్ కి కాస్త పాజిటివ్ అవుతుందనుకున్న ఏది కూడా మెయిన్ ఎపిసోడ్ లో చూపించడం లేదు. గెస్టులు వచ్చి గౌతమ్ మాటను పొగుడుతున్నా వాటిని కూడా మెయిన్ ఎపిసోడ్ లో లేపేస్తున్నారు. కావాలని ఇలా చేస్తున్నారు. నిఖిల్ ని విన్నర్ చేయడం కోసం గౌతమ్ తొక్కేస్తున్నారు. బయాస్డ్ బిగ్ బాస్ అని బిగ్ బాస్ షోపై విమర్శలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ గౌతమ్ తొక్కడం కాదు, నిఖిల్ కంటే బాగా ఎత్తారు నేటి జర్నీ వీడియోలో నిజం చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ముందు హౌస్ లో ఉన్న ఫైనలిస్ట్ సంబంధించిన స్పెషల్ జర్నీ వీడియోలు టెలికాస్ట్ చేస్తుంటారు. నిన్నటి లైవ్ ఎపిసోడ్ లో గౌతమ్, అవినాష్, నిఖిల్ వీడియోలను ప్రసారం చేశారు. అది ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో చూపించారు. అయితే గౌతమ్ వీడియోతో పోల్చుకుంటే నిఖిల్ వీడియో అస్సలు బాగాలేదు. లైవ్ ఎపిసోడ్ లో గౌతమ్ జర్నీ వీడియో దాదాపు అరగంట పైనే చూపించారు. ఇక అవినాష్ వీడియో కూడా ఓ రేంజ్ లో కట్ చేశారు. కానీ నిఖిల్ వీడియోని మాత్రం తేల్చి పారేశారు. పెద్దగా ఎలివేషన్స్ లేవు. జర్నీలో కూడా పెద్దగా ఎలివేట్ అయ్యే అంశాలు కనిపించలేదు. అతని జర్నీలో సగం సోనియా ఉంటే మిగిలిన సగం యాష్మి కనిపించింది. కానీ గౌతమ్ జర్నీ వీడియో అలా కాదు. అతని జర్నీలో ఏది మిస్ కాకుండా చూపించారు. గౌతమ్ బిగ్ బాస్ టీం తొక్కేస్తుంది, నిఖిల్ ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీం ముందుగానే ఫిక్స్ అయింది అంటూ వస్తున్న వార్తలు చెక్ పెట్టడానికి ఇలా చేశారేమో. కానీ గౌతమ్ జర్నీ వీడియో అసలు అదిరిపోయింది. పైగా గౌతమ్ జర్నీ వీడియోని అందరికంటే ముందు చూపించడం కూడా ఓటింగ్ పరంగా అతను ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైన చివరి వారిని జర్నీ వీడియో కూడా ఓటింగ్ ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. గౌతమ్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అతని జర్నీలో అన్ని ఎమోషన్స్ ని కవర్ చేశారు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ గౌతమ్ ఏ విధంగా టార్గెట్ చేశారో చూపించారు. తన బిగ్ బాస్ జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్. తన తల్లి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. లైవ్ ఎపిసోడ్ లో దాదాపు 10 నిమిషాల పాటు తన లైఫ్ జర్నీ గురించి చెప్పాడు గౌతమ్. తాను బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చింది రెస్పెక్ట్ కోసమని, తన లైఫ్ లో ఇప్పటివరకు రెస్పెక్ట్ దొరకలేదని, రెస్పెక్ట్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నాడు గౌతమ్. చివరికి బిగ్ బాస్ కి జీవితాంతం రుణపడి ఉంటానని సాష్టాంగ నమస్కారం చేశాడు గౌతమ్. గౌతమ్ కి మేలు చేశాడు బిగ్ బాస్. లేకపోతే ఏదైనా ఇందులో కూడా ట్విస్టులు టర్నులు ఉంటాయేమో, వేచి చూడాలి. లేకపోతే గౌతమ్ ఈ విధంగా ఎలివేషన్ ఇచ్చి నిఖిల్ కి కప్పిస్తారేమో చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.